మార్గదర్శి వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుతో రామోజీరావు నిప్పులాంటి మనిషి అని మరోసారి రుజువైందని ఎంపీ చింతకాయల విజయ్ తెలిపారు. రామోజీరావును దెబ్బతీసేందుకు అనేక మంది కుట్రలు పన్నారని, అయినా చివరికి ధర్మమే గెలిచిందని చెప్పారు. రామోజీరావు గారంటే తెలుగు జాతి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా కూడా ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి. సుప్రీంకోర్టులో ఎంతో మంది ఆయన మీద కక్ష కట్టి ఆ బిజినెస్ గాని ఆ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలనే ఏకైక ఉద్దేశంతో సెకండ్ లాగా ఉండవెల్లి అరుణ్ కుమార్ ని ముందు పెట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ ఈ రోజు వైఎస్ జగన్ రెడ్డి కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఏదో ఒకటి చేసి టచ్ చేయాలని ప్రయత్నించారు. నేను ఎప్పుడో చిన్న వయసులో చూసిన కేసుని ఈ రోజు దాకా కూడా నడిపించారు కాస్ట్లీ లాయర్లు పెట్టి. అంటే దీని వెనకాల ఎవరున్నారో ఒకసారి తెలుగు జాతి మొత్తం కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా. మార్గదర్శి ఫైనాన్స్ మీద వేసిన కేసు, ఉండవెల్లి అరుణ్ కుమార్ వేసిన కేసు ఈరోజు సుప్రీంకోర్టు కొట్టేసింది. మళ్ళీ నిరూపణ అయింది ఏంటంటే రామోజీరావు గారు నిప్పు లాంటి మనిషి అని ప్రపంచం మొత్తానికి కూడా ఈ రోజు తెలిసే విధంగా జరిగింది. అలాంటి వ్యక్తి వ్యాపారాలు కానీ, నడిపించే విధానం కానీ, ట్రాన్స్పరెన్సీ కానీ, అథెంటికేషన్ కానీ, ప్రజలకి అకౌంటబిలిటీ కానీ ప్రతిదీ కూడా కేస్ స్టడీగా తీసుకొని ప్రతి ఒక్క యూనివర్సిటీలో కూడా పెట్టవలసిన అవసరం ఉంది. తల కిందులుగా తపస్సు చేసినా కానీ రామోజీరావు గారి వ్యక్తిత్వాన్ని టచ్ కూడా చేయలేదు. మార్గదర్శి అంటే నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మార్గదర్శి మీద నమ్మకం పెట్టుకున్నారు. ఎంతో మంది ఎన్ని మచ్చలేసి దాని మీద వేలెత్తి చూపెట్టాలని ప్రయత్నించినా కానీ, రాజకీయ పరంగా చేసినా కానీ ప్రజలు రామోజీరావు గారి మీద ఉన్న నమ్మకంతో ముందుకు అడిగేశారు. అందుకే ఆ యాజమాన్యాన్ని మొత్తానికి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.